బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. ఇక వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓట్లు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్కా సాథ్ సబ్కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ వద్దకు చేరుకోవాలని సూచించారు. నవభారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారాయని అన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. आज विपक्ष के नेता भी एनडीए सरकार 400 पार के नारे लगा रहे हैं। और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा। साथियों, कई बार लोग मुझसे कहते हैं मुझे कहते रहते कि अरे मोदी जी आपने इतना तो सब कुछ क्या कर लिया। जो ప్రధాని మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్యదశకు చేరుకున్నాయని, వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన మోదీ ఒకవైపు, కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ పేద ప్రజలు దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి, ఇండియా కూటమి నేతలు తమ వారసులని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఇక బీజేపీలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక చాయ్వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదని అన్నారు. మోదీని ఓడించేందుకు కుమారులంతా ఏకమయ్యారని పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీల నేతలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిందని ధ్వజమెత్తారు. इस राष्ट्रीय अधिवेशन के अनेक निहितार्थ, ये राष्ट्रीय अधिवेशन प्रधानमंत्री जी मोदी जी के विकसित भारत के स्वप्न को आगे बढ़ाने का संकल्प लेकर हम सब यहां से देश भर में वापस जाएंगे। इस अधिवेशन के बाद 2047 का भारत कैसा होगा, इसका मोदी जी का संदेश लेकर हम हर कॉन्स्टिट्यूएंसी में जाएंगे और कुछ ही दिनों में देश की जनता ये निर्णय करने वाली है कि आने वाले 5 साल తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. గతంలో అక్కడ ఎమ్మెల్యే ఒకరే ఉండేవారని ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. అలాగే 7.1% ఉన్న ఓట్లు 14% పెరిగిందని చెప్పుకొచ్చారు. राजनीतिक सार्वजनिक जीवन जिस शुचिता के साथ उन्होंने जिया वह हम सब के लिए उदाहरण है और उसको भी हमको समझना चाहिए। और भारत के गृह मंत्री और उप प्रधानमंत्री के रूप में भी जो उन्होंने देश की सेवा की वह भी हम सब लोगों को ध्यान में है। ऐसे वरिष्ठ नेता को भारत रत्न से नवाजा गया, उसके लिए मैं प्रधानमंत्री जी का हार्दिक धन्यवाद देता हूं। चौधरी चरण सिंह जी जो किसानों के अधिकारों के लिए सारे जीवन लड़ते रहे, शुचिता का जीवन व्यतीत किया, सादगी का जीवन व्यतीत किया और किसानों के लिए हमेशा आगे खड़े रहे, अग्रसर रहे और किसान भाइयों की आवाज को बुलंद करते रहे, ऐसे हमारे पूर्व प्रधान। జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామాతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంపై సోరెన్కు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కని సుమారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చంపై సోరెన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చానని, ఇది మర్యాదపూర్వక సమావేశమని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా అని ఆ ప్రశ్నలు అడిగారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపై చెప్పేదేమీ లేదని, జేఎంఎం కాంగ్రెస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా సజావుగానే ఉందని సమాధానమిచ్చారు. కాగా కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తాము 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, తమ అసంతృప్తిపై పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనూప్ సింగ్ చెప్పారు. हम पहले यहाँ पर आए हैं और गठबंधन के नेता उनके साथ भेंट करेंगे, खड़गे के साहब के साथ, और गठबंधन जब बीच में मजबूत आए तो बात तो होते रहते हैं, आज भी कुछ बात करेंगे। सर, आज रात को कुल मिला के 10 विधायक कांग्रेस के दिल्ली पहुंच जाएंगे। टोटल 8 विधायक दिल्ली पहुंच चुके हैं। कल भी हमने आपसे यही सवाल पूछा था, आज भी यही सवाल है कि एक जो नाराजगी है कांग्रेस खेमे की कि बार-बार मंत्री पद कांग्रेस को दिया जाए, इसको लेकर आपकी क्या राय है? देखिए, वो सब मामला कांग्रेस दल का अंदर का बात। బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. బీర్భూమ్ జిల్లాలో నిర్వహించిన ఓ ప్రజా పంపిణీ కార్యక్రమంలో సీఎం మమత ఈ మేరకు మండిపడ్డారు. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఆధార్లకు లబ్ధిదారులకు తమ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బెంగాల్లోని అనేక జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో వాటిని డీలింక్ చేస్తుంది. అయితే ఏ ఒక్క లబ్ధిదారుకి కూడా సంక్షేమ ఫలాలు దూరం చేయబోం అని దీది తెలిపారు. హర్యానా, పంజాబ్లలో రైతులు చేపడుతున్న ఆందోళనలు ప్రస్తావిస్తూ బెంగాల్లోని అన్నదాతలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. 2024లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. ఈ యుద్ధం పేదలు, పెత్తందారులకు మధ్య జరగబోతుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు పనికొచ్చే ఒక్క పనైనా చేశారని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అన్నారు. చంద్రబాబు పేరు చెబితే అవ్వా తాతలకు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గాలు మోసం చేశారని ఆరోపించారు. ఎరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్క చెల్లెం మా హృదయాన్ని తట్టాం. ప్రతి రైతన్న మనసులో నిలిచాం. ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం. చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో, గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు, తమ్ముడికి చెప్పాలి, ప్రతి రైతన్నకు చెప్పాలి, ప్రతి అవ్వ, ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలోకి తీసుకొస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా కల్పించబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ సిద్ధం చేశామని, 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకెళ్తామని పేర్కొన్నారు. నానక్రామ్గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది.
తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలు మొదలయ్యాయని రైతులు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడిందన్నారు. మిగిలిన రైతులకు రైతు బంధు సొమ్ము ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా 72 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేం లేదని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. అక్కడ 10 గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదన్నారు. 6 గ్యారంటీలపై తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. హామీలు అమలు చేయమని అడగడానికి ప్రతిపక్షం ఉందన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే 100 రోజులు ఆగండి అంటున్నారు. బీఆర్ఎస్ ఏం మాట్లాడినా కాళేశ్వరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ, బడ్జెట్లోని కేటాయింపులకు కానీ, వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ, అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజ్ వేసుకొని చూసినప్పుడు విశాఖలో నావీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నావీ సిబ్బంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 50 దేశాల నుంచి నావీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2020-22 తర్వాత మళ్లీ దీన్ని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం జగన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఈ అంతర్జాతీయ నావీ పరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన నావీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని విమర్శించారు. విభజనకు హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రులు అదానీ, అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయోధ్య రాముడి పేరుతో లబ్ధి పొందాలని చూస్తుందని పైరయ్యారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాసభలో ఏం నిర్ణయించబోతున్నారు? ఈ 10 ఏళ్ళకి వాళ్ళు పరిపాలన సాగించారు. ఈ పరిపాలన ఒక్క పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? ఒకే ఒక పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? తేకపంగా పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తున్నారు వరుస పెట్టి. లేటెస్ట్గా విశాఖ స్టీల్, ఎల్ఐసి లాంటిది ప్రాఫిట్. ప్రపంచంలోనే మన ఎల్ఐసి నెంబర్ 1. 98% సక్సెస్ రేటు మన ఎల్ఐసి. జపాన్ కానీ, అమెరికా కానీ 58%, 51% సక్సెస్ రేట్లు. అంత అద్భుతమైనటువంటి ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. బిఎన్ఎల్సి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నీ పోతున్నాయి. విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్రపటానికి బుద్ధ వెంకన్న రక్తాభిషేకం చేశారు. సిబిఎన్ జిందాబాద్, సిబిఎన్ తన ప్రాణమని తన రక్తంతో గోడపై రాతలు రాశారు. అనకాపల్లి సిటీ ఎంపీ సీటు లేక విజయవాడ పశ్చిమ సీటు గాని తనకు కేటాయించాలని బుద్ధ వెంకన్న కోరారు. తనను ప్రోత్సహించేదే చంద్రబాబు అని ఆయన దీవెనలతోనే ఎమ్మెల్సీ అయ్యానని చెప్పుకొచ్చారు.
తనకు సీటు రాకుండా చేసిందే కేసినేని నాని అని తనపై బుద్ధ వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వల్లభనేని వంశీ, నానిలపై తనొక్కడనే గొంతెత్తానని ఎవరు మాట్లాడలేదని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏం వాలకుండా విజయవాడలో చూసుకునేది ఎవడంటే బుద్ధ వెంకన్న అని చెప్పారు. ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది? ఇక మేము కులాలు మతాలు ఏమి అక్కర్లేదు. నేను కోరుకునే 2 సీట్లు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్, నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను అన్నా. చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు నాకు